గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్. డిష్ వాషర్ కొనకముందు నాకు చాలా డౌట్స్ ఉండేయండి. సరిగ్గా క్లీన్ చేస్తుందా లేదా, ఒక వాష్లో గిన్నెలన్నీ పడతాయా లేదా, గిన్నెలు కడిగే వెయ్యాలా, ఇలా నాకు చాలా డౌట్స్ ఉండేయండి. కానీ ఒక్కసారి వాడి చూసాక డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోయినాయి. డిష్ వాషర్ బ్రాండ్ వచ్చేసి బోష్ అండి. డిష్ వాషర్లో ఏ మెటల్ వేయాలి, ఏ మెటల్ వేయకూడదు. డిష్ వాషర్లో స్టీల్, గ్లాసు, సెరమిక్ వేయొచ్చండి. అల్యూమినియం, క్యాస్ట్ ఐరన్ వేయకూడదు. నేనేం చేశానంటే, మనకి ప్లేట్స్, గ్లాసెస్, స్పూన్, బౌల్స్ అన్నీ స్టీల్వే ఉంటాయి. ఒక కుక్కర్ అండ్ కడాయి తప్ప ఆ రెండు కూడా స్టీల్ కుక్వేర్తో రీప్లేస్ చేసేసాను. డిష్ వాషర్ని ఎలా వాడాలి? డిష్ వాషర్లో ఇలా 2 సెక్షన్స్ ఇస్తాడు. బాటమ్ సెక్షన్ అండ్ టాప్ సెక్షన్. టాప్ సెక్షన్లో వచ్చేసి గ్లాసెస్, స్మాల్ నుంచి మీడియం సైజ్ బౌల్స్, గరిటెలు, ఇంకా స్పూన్స్, వీటన్నింటి కోసం టాప్ సెక్షన్ ఇచ్చాడు. స్మాల్ నుండి మీడియం సైజ్ బౌల్స్ వరకు ఇలా టాప్ సెక్షన్లో లోడ్ చేస్తున్నాను. రైట్ సైడ్ వచ్చేసి కట్లరీ, స్పూన్స్ దగ్గర నుంచి పెద్ద గరిటెల వరకు ఇలా రైట్ సైడ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు కింద బాటమ్ సెక్షన్ చూద్దాం. కింద బాటమ్ సెక్షన్ వచ్చేసి ప్లేట్స్, ఇంకా పెద్ద పెద్ద బౌల్స్ పెట్టడానికి ఇచ్చాడు. ప్లేట్స్, పళ్ళాలు ఈ విధంగా పెట్టుకోవాలి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, డిష్ వాషర్లో గిన్నెలన్నీ బోర్లించే పెట్టాలి. చూడండి, నేను చూపించిన విధంగా బోర్లించే పెడుతున్నాను. ఈ గిన్నెలన్నీ పెద్ద పెద్దవే, వీడియోలో చిన్నగా కనిపిస్తున్నాయి కానీ స్పేస్ ఎక్కువ ఉంది. డిష్ వాషర్లో లోపల ఇలా 2 ఫ్యాన్స్ ఇస్తాడు. కింద బాటమ్ దగ్గర, ఇంకా అప్పర్ సెక్షన్ దగ్గర. ఈ టూ ఫ్యాన్స్ ఏం చేస్తాయంటే, వామ్ వాటర్ని, అంటే హాట్ వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ డిషెస్ని క్లీన్ చేస్తాయి. సో డిషెస్ని బార్లించే పెట్టాలి, అప్పుడు వాటర్ కిందకు వచ్చేస్తుంది. అదే తిరిగేసి పెట్టామంటే వాటర్ డిషెస్లో ఉండిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డిష్ వాషర్లో వేసే ముందు మనం గిన్నెలు కడిగే వేయాలా? కడిగి వేయటం కాదండి, ఫుడ్ పార్టికల్స్ ఏమున్నాయో అవి తీసేసి వేయాలి. జనరల్గా మనం షింక్లో డిషెస్ వాష్ చేసినా కూడా ఫుడ్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే ప్లేట్లలో తీసేసి ఒకసారి తొలిచేసి కడుగుతాం కదా, అలాగే డిష్ వాషర్లో కూడా ఫుడ్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే తీసేసి ఒకసారి తొలిచేసి వేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, డిష్ వాషర్లో ఏ డిటర్జెంట్ వాడాలి? డిష్ వాషర్లో డిషెస్ క్లీన్ చేయడానికి ఈ ట్యాబ్లెట్ ఇస్తాడండి. యుటెన్సిల్స్ అన్నీ లోడ్ అయిన తర్వాత ఈ ట్యాబ్లెట్ ఈ హోల్డ్లో పెట్టి పుష్ బటన్ పుష్ చేయాలి, లాక్ అవుతుంది. అలాగే రిన్జెడ్ అని ఒక లిక్విడ్ ఇస్తాడు, 20 డేస్కి ఫిల్ చేయాలి. డిష్ వాషర్ను ఎలా శుభ్రం చేయాలి? డిష్ వాషర్ లోపల ఫ్యాన్ కింద ఫిల్టర్ ఇస్తాడండి. ఫుడ్ పార్టికల్స్ ఏమైనా ఉంటే ఇది ఫిల్టర్ చేస్తుంది. దీన్ని మనం 10 to 15 డేస్కి ఒకసారి ఓపెన్ చేసి క్లీన్ చేసుకుని మళ్ళీ పెట్టేసుకోవాలి. డిష్ వాషర్ని ఎలా స్టార్ట్ చేయాలి? ఇక్కడ ఆన్ బటన్ ప్రెస్ చేసి, ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఇంటెన్సివ్ కడాయి. అదేంటంటే బాగా మాడిన గిన్నెలు ఏమన్నా ఉంటే మనం ఆప్షన్లో పెట్టుకోవాలి, లేదంటే ఆటోలో పెట్టుకోవచ్చు డిఫాల్ట్గా. ఆటో ఏంటంటే ఎంత జిడ్డునైనా క్లీన్ చేస్తుంది, స్టెయిన్స్ని కూడా క్లీన్ చేస్తుంది. ఇక్కడ టైం చూపిస్తుంది కదా, 1 hour 25 minutes. సో వెంటనే రైట్ సైడ్ ఉన్న స్టార్ట్ బటన్ ప్రెస్ చేయాలి, స్టార్ట్ అయిపోతుంది. ఆఫ్టర్ 1 hour 25 minutes తర్వాత గిన్నె ఎలా వాష్ చేస్తుందో చూద్దాం. చూడండి, అస్సలు స్టెయిన్స్ లేకుండా, చిన్న వాటర్ డ్రాప్ కూడా ఉండదు. చాలా శుభ్రంగా నీట్గా క్లీన్ చేస్తుంది. చూడండి, ఎలాంటి స్టెయిన్స్ లేవు. మనం చేత్తో వాష్ చేసిన దానికన్నా డిష్ వాషర్లో ఇంకా క్లీన్గా వాష్ చేస్తుంది. నెక్స్ట్ కాస్ట్ వచ్చి 40,000 అండి. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది, 3,000 per month. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.